2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుండి 28 వరకు రెండవ రాశి వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశి యొక్క పరిస్థితి ఏమిటో చెప్పుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విశేషమైన మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే జన్మార్జితమైన సంస్కారం, తర్వాత పుట్టిన వంశంలో ఉండేటువంటి సంస్కారాలు ఇట్లాంటివి ఉంటాయి. ఈ వృషభ రాశికి వృషభం అనగా ఎద్దు. అది ఈశ్వరుడు యొక్క వాహనం. ఆ ఎద్దు ఒంగోలు ఎద్దు అంటారు. ఆ ఎద్దు దగ్గర నుంచొని నేను 6 అడుగులు ఉంటా. చెయ్యి ఎత్తితే ఆ ఎద్దుకు పైన మూపురం శివలింగంలాగా ఉంటుంది. మరి అది సరిగ్గా శివలింగానికి దానికి ఏమాత్రం తేడా ఉండదు. అంటే ఆ ఎద్దు ఈశ్వరుడు భక్తురాలు. అది ఈశ్వర పరమేశ్వర స్వరూపం. ఎందుకంటే ₹1,00,00,000 ఉన్నవాడిని కోటీశ్వరుడు అంటారు. అంటే జన్మతః ఐశ్వర్యవంతులే అని చెప్పాలి వాళ్ళు. కాదండి, ఆ పుట్టిన ఇంట్లో దరిద్రులైనా కూడా ఈ వృషభ రాశిలో వీళ్ళు పుట్టిన తర్వాత ఐశ్వర్యం బాగా వస్తుంది. ఎంతో పుణ్యం చేసుకొని పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు. కానీ వీళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఎక్కడ దడవరు, వెనకాడరు, ముందుకెళ్ళిపోతారు. ఎంత కష్టమైనా మళ్ళీ వెంటనే తిరిగి మంచి హై లెవెల్‌కి వస్తారు. అటువంటి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి శుక్రుడు, రాహువు ఇద్దరు ఏకాదశిలో ఉన్నారు. ఈ శుక్రుడు వల్ల వివాహం జరుగుతుంది. రాహువు వల్ల మీ దగ్గర విపరీతమైన డబ్బు ఉంటుంది. మీ డబ్బులుగా ఇతర డబ్బులు కూడా నీ దగ్గర తీసుకొచ్చి దాచిపెడతారు. డబ్బు విపరీతంగా ఉంటుంది. వాళ్ళ డబ్బులు కూడా బ్యాంకీలో వేసి దాని వడ్డీ కూడా మీరు తింటారు. కానీ ఆ ఇచ్చిన వాళ్ళు అసలుకే పాల్పడతారు. ఎందుకంటే ఎప్పుడు ఏ రోజు ఏ అవసరం వస్తుందో బ్యాంకులో ఫిక్స్డ్ చేస్తే కావాలన్న టైంకు రావు. నువ్వైతే ఎప్పుడు పెడితే అప్పుడు ఇస్తావని తీసుకొచ్చి పెడతారు. అంత నమ్మకస్తులు అవుతారు. ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి డబ్బులు ఎవరన్నా ఇచ్చినా కూడా దాని మీద కూడా లాభం వస్తుంది. వివాహం కూడా అవటానికి బాగా అవకాశం ఉంది. కానీ ఈ రాశిలో శుక్రుడు రాహు ఉండటం చేత వివాహం దగ్గర సమస్య ఎక్కువ వస్తుంది. ఈ వివాహం దగ్గర ఏమవుతుందంటే ఈ రాశికి ఏకాదశంలో రాహువు, పంచమంలో కేతువు ఉన్నారు. అయితే వివాహం అయ్యేట్లయితే సప్తమ స్థానాధిపతి శుక్రుడు ఏకాదశంలో ఉండటంలో రాహు ఏకాదశంలో ఉండడం చేత రాహు వివాహానికి విఘాతకుడుగా అవుతాడు. పైన ఈ రాశి వారికి దశమంలో శని ఉన్నాడు. కానీ వివాహం చేసుకోవాలంటే జాగ్రత్తగా అన్ని విధాలా పరిశీలించి కుటుంబ శ్రేయస్సులంతా కూడా తెలుసుకొని ముందు వివాహం చేసుకోవాలి. ఎక్కడ ఏమాత్రం పొరపాటు పడ్డా భార్యాభర్తలు వెంటనే విడిపోయి కోర్టుకెక్కే పరిస్థితి వస్తుంది. అందులో ఈ సంవత్సరం ఎట్లా ఉందంటే 24, 25, 26, 27 సంవత్సరాల వరకు కూడా గ్రహాలన్నీ కూడా పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉంది. అందువల్ల రాజకీయ నాయకులు, రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు, వాళ్ళ మీద ఎదురు తిరిగేటువంటి ప్రతిపక్షం వాళ్ళు అందరికీ కూడా సమస్యలు. వాళ్ళ పరిపాలనలో వాళ్ళకి ఇబ్బందులు. వాళ్ళకి ప్రజలకు మేలు చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళది. మనకేమో జరక్క కష్టాలు వచ్చే పరిస్థితి మంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే 6 గ్రహాలు పూర్తిగా లేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. జాగ్రత్త అనే దానికి అర్థం ఏంటంటే ఖర్చుని జాగ్రత్తగా వాడుకోవాలి. అనవసరమైన దండగమారి ఖర్చులు పెట్టకూడదు. ఇప్పుడు మనకు కట్టుకుంటానికి గుడ్డలున్నాయి. గుడ్డలు లేక ఇబ్బంది పట్టలేదు. ఏ పుట్టినరోజు పండగో లేకపోతే ఓ పండుగ రోజో మంచి గుడ్డలు కొనుక్కుందామని పోతాం. ఈ గుడ్డలకు కొన్న డబ్బులు ఈ సంవత్సరం మొత్తం సరిపోతాయి. అన్ని డబ్బులు పెట్టి గుడ్డలు కొన్న తర్వాత డబ్బులకు ఇబ్బంది అవుతుంది. ఈ కొన్న గుడ్డల డబ్బులు ఏమైనా తిరిగి వస్తాయా? రావు. ఏ ఫ్యాన్సీ ఐటమ్సో కొంటారు. అట్లాంటివి కొన్న తర్వాత ఏమవుతుంది?
ఏ జ్వరాలు రోగాలు ఇట్లాంటివి సమస్యలు అవుతాయి. కుజుడు ద్వితీయంలో ఉన్నాడు, వ్యాధులు రావటానికి బాగా అవకాశం ఉంది. అట్లాంటి సమయంలో డబ్బులు లేక మన డబ్బులు ఖర్చు అయిపోయి ఎక్కడ అప్పు పుట్టక చాలా కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి తిండి అనేది తప్పనిసరిగా అవసరమైందే, తిండి వరకు తప్పదు. కడుపుకి తింటే మాత్రం ఖర్చు ఎక్కువ కాదు, కానీ రోగాలు వస్తే రోగాలకు ఖర్చు ఎక్కువ అవుతుంది. తర్వాత అనవసరము దండగా మారి ఖర్చులు పెడితే ఖర్చు అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఏదైనా వ్యాధులు వస్తే వెంటనే పరీక్ష చేయించుకుంటూ ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండటమే కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని ఏ ఏ గ్రహాలు బాగాలేవో వాటికి తగిన ఉపశమనం శాంతి చేసుకోవటమే కాక, కాదండి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే మరి మీ హస్త సాముద్రికం ద్వారానైనా సరే మీ జాతకం చూడబట్టడం జరుగుతుంది. మీకు ఏమాత్రం అవసరం ఉన్నా, మీకు ఏదైనా సమస్య అనిపించినా, సమస్య అనిపించిన దానికంటే బాగున్నప్పుడు చూపించుకుంటే చాలా మంచిది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చెప్పి మీ దోషాలు పోవటానికి తగిన ఉపశమనం మేము చేయగలుగుతాం. కాబట్టి ముందుగా మీ జాతకం చూపించుకోండి. తర్వాత రాబోయే రోజులు బాగా ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఈ వృషభ రాశి వాళ్ళు, ఈ వృషభ రాశికి చాలా కష్టదశ అని చెప్పాలి. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.